ఆ ఏరియాకి ఇట్లాగా, ఈ ఏరియాకి ఇట్లా అని. అవును. అట్లాగా ఓ 10వ తారీఖు దాకా అటు మార్చారనుకోండి, ఇక్కడ 1వ తారీఖు ఇచ్చేయొచ్చు. హ్మ్. అలా చేసుకొస్తారు. అంటే ఉద్యోగులు ప్రయారిటీ మార్చినంత మాత్రాన ఏముండదా టీడీపీ? ఇప్పుడేముంటదింకా. హ్మ్. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఆళ్ళేం జేయలేరు గాబట్టి అంతే గదా! ఇంక సరే. ఇప్పుడు వచ్చే సమస్య ఏముంటదంటే, వాళ్ళ పట్ల నాయకులు ప్రవర్తిస్తున్న తీరే పెద్ద సమస్య అయింది. హ్మ్. ఉద్యోగులు ప్రస్తుతం ఏంటంటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఆళ్ళకి. హ్మ్. దబాయింపులు, తిట్లు, హ్మ్. శాపనార్థాలు, రోజు వాళ్ళ మీద పత్రికల్లో నెగెటివ్ వార్తలు. హ్మ్. వాడు వైసీపీ మనిషి అంటే, ఈళ్ళకి నచ్చినట్టు పని చేయనోడల్లా వైసీపీ మనిషే. హ్మ్. వీడు నచ్చినట్టు చెప్పింది చేయకపోతే గనక వాళ్ళందరూ అవినీతి పరులే. హ్మ్. ఇట్లాంటి ఒకనాడు అట్లాంటి విష ప్రచారాలతోనే ఉద్యోగులందరూ విరక్తి చెంది చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓట్లేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చిపెడుతున్నారు. హ్మ్. అది పత్రికల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఉంది. హ్మ్. లేపోతే పద్దాక రోజు ఏదో ముద్ర నేను చాలా సార్లు చెప్పా. హ్మ్. ఉద్యోగి ఎవడు పవర్‌లో ఉంటే ఆడు మాటింటాడు. హ్మ్. ఇవాళ ఈళ్ళు చేసుకున్నటువంటి దీని వల్ల ఓ పెద్ద మైనస్ ఏమైపోయిందంటే, ఆంధ్ర, తెలంగాణలో ఈ హ్మ్. రాజకీయ ప్రతీకార హ్మ్. హ్మ్. రాజకీయాల వల్ల అవును. అవును. మధ్యలో ఉద్యోగులు ఉద్యోగి ఎవడు మాటింటలా. హ్మ్. ఇప్పుడు ఇవాళ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఉద్యోగులు మాటింటల.